నెంబర్ వన్గా ఉందండి. అది ప్రజల్లో కూడా మేము టీడీపీ పార్టీలో నాకు బీసీసీఎల్ అధికార ప్రతినిధి పోస్ట్ ఉందండి. మేము డోర్ టు డోర్ తీసుకుని వెళ్ళి క్యాన్వాస్ చేస్తుంటే ప్రతి వాళ్ళు మెచ్చుకున్న వాళ్ళే. కానీ గత ప్రభుత్వంలో మీకు ఎలా ఉందమ్మా, ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం నెంబర్ వన్ అని ఏ గడపకి వెళ్ళినా చెప్తున్నారు. గడప గడపకి అంటున్నారు. మరి లాస్ట్ ప్రభుత్వంలో ఇదే పని గడప గడపకి వెళ్తే వెళ్ళి డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో కూడా అదే చేస్తున్నారంటారా? మేము డబ్బా కొట్టుకోవడం కాదు, మేము మంచి చేసింది ఏంటని జనాల్లోకి తీసుకెళ్తున్నామండి. వాళ్ళు మంచి చేసిందని డబ్బా కొట్టుకున్నారంటే వాళ్ళు కొట్టుకుంటారు. ఆ డబ్బా కొట్టుకునేది ఎవరు పార్టీ? వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు డబ్బా కొట్టుకోవాలి. ఎందుకంటే జనాభాలో వాళ్ళు లేరు, వాళ్ళు డబ్బా కొట్టుకోవాలి. మేము కొట్టుకోక్కర్లేదండి. టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అంటే ఇంకా అది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా డబ్బా కొట్టుకునేది ఏంటంటే అందరికీ తెలుసు డబ్బా ఏ పార్టీ కొట్టుకుంటుందో. మరి ఇచ్చిన హామీల్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. మరి సగం పథకాలు ఇంతవరకు నెరవేర్చలేదని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మహిళలకి 18,000 అదేదో నెలకి 1,500 ఇస్తామన్నారు. ఇంట్లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదని అంటున్నారు. అంటే 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా కొన్ని పథకాలు అసలు నెరవేర్చలేదు అంటున్నారు. మరి దీని మీద ఏమంటారు? ఇప్పుడు సూపర్ 6 అన్నారండి, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ పింఛన్ అన్నారు, పింఛన్ పెంచారు, ఇస్తున్నారు. ఇంటింటికి రైస్ అన్నారు వాళ్ళ ప్రభుత్వంలో. మేము మామూలుగానే రేషన్ షాప్కి వెళ్ళి ప్రశాంతంగా తీసుకుంటున్నారు. మొన్న తల్లికి 100 డబ్బులు వేశారు. ఇంట్లో 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా కూడా వేశారు. ఇప్పుడు వాళ్ళు అలాగంటారండి ఆ మాటలకి. ఇప్పుడు నిదానంగా చేసుకొస్తున్నారండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా చేసుకొస్తారు. ఈ 2 పథకాలు కూడా అమలు అవుతాయి. మన నిదానంగా ఆలోచించి అప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు కూడా ఉండాలి కదండి. ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. మరి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారు. మరి ఇన్ని హామీలు ఇవ్వడం ఎందుకు? నేను పని చేస్తాను, డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి బాబు గారికి చెప్పండాల్సింది కదా. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేస్తున్నాడు కదండి ఆల్రెడీ. ఇప్పుడు పోలవరం చూసుకోండి, అమరావతి చూడండి. ఇప్పుడు చకచక పనులు జరగట్లేదండి. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వీళ్ళు పనులు చేసుకుంటా ఒక్కొక్క పనికి వస్తూ ఉంటే హామీలు చెప్పి నెరవేరడానికే కదండి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. కానీ ఏం నెరవేర్చట్లేదు అని చెప్పేసి డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారు. అంటే ప్రజల మీద భారం పెట్టేస్తున్నారు. అన్ని రేట్లు పెంచేశారు. వాటి మీద అయితే అసలు దృష్టి పెట్టట్లేదు అంటున్నారు కదండి. గత ప్రభుత్వంలో కూడా రేట్లు భయంకరంగా ఉన్నాయి కదండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చూసుకుంటే చాలా బెటర్ కదా. గత ప్రభుత్వంలో ఎంత రేట్లు ఉన్నాయండి? కరెంటు బిల్లు కట్టాలంటే 3,000 రూపాయలు 4,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చాయి. నూనె రేటు ఎంత ఉండేదండి గత ప్రభుత్వంలో? మరి ఇప్పుడు అదే కందిపప్పు ఎంత ఉండేదండి? ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కూరగాయలు అంతంత రేట్లు అయినాయండి. కూరగాయలు అంటే సీజన్ బట్టి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అవును, పెరుగుతాయండి కూరగాయలు. ఇప్పుడు అదే నూనె విషయం తీసుకోండి. నూనె విషయం కానీ లేకపోతే ఇతర కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినపప్పు కానీ ఇలాంటి ఐటమ్స్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ప్రజలను అడిగి తెలుసుకోవాలండి. వాళ్ళు డబ్బా కొట్టుకొని వచ్చి చెప్పడం కాదండి. వాళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేశారని వాళ్ళకి తెలియాలి. మరి అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేల మీద, ఎంపీ అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అక్రమ కేసులు అన్ని దేనికి పెడతారండి? అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టారు. ఎక్కడెక్కడో చంపేసి డోర్ డెలివరీలు చేయడాలు, ఏదైనా గుద్దేసి కథ. ఎందుకంటే మొన్న దాంట్లోనే మనిషిని కారు కింద తొక్కేసి వెళ్ళిపోయారు. మళ్ళీ సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్ళి మరి చేసింది ఆ కుర్రోడని తెలిసి కూడాను మరి వేరే వాళ్ళ మీద ఎందుకు పెట్టించారండి? మరి అప్పుడు అక్రమ కేసులు ఎందుకు అవుతాయండి? వాళ్ళు చేశారు కాబట్టి పెట్టారండి. దాన్ని అక్రమ కేసులు ఎందుకు అవుతాయండి? ఎందుకు ఎలాగవుతాయండి? 18 సంవత్సరాల కుర్రోడికి అయితే ఏమీ తెలియవండి. యాక్సిడెంట్ చేసి చంపేయచ్చా మనుషుల్ని? చంపేవచ్చాలాగా తెలియకుండా జరిగేది కదా, కావాలని చేసేది. అప్పుడు కావాలని చేసినా కావాలని చేయకపోయినా అచ్చి చేస్తే పొడిస్తే, ఇప్పుడు నాకు తెలిసి పొడిచినా తెలియకుండా పొడిచినా సరే శిక్ష పడుతుంది కదండి. పోనీ అలా పడింది, వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు. పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మా వాడు తప్పు చేశారు, ఏదో అయ్యిందని చెప్పి మేమేమైనా మీకు హామీ అంటామమ్మా, మీకు ఏదైనా మేము ఇస్తాము, ఆ మనిషిని ఎలాగ తీసుకురాలేం కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు ఏదో ఇస్తామని చెప్పాలి. కానీ కొడుకుని తప్పించేసి వేరే వాళ్ళని పెట్టించేసి వాళ్ళని మరి కేసు మాఫీ చేయాలని చూశారు కదండి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ మరి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారు. మరి మీరేమో అంత అక్రమం లేదా అంత సక్రమంగానే సాగుతుంది అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు కదండి. కనీసం ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ దాంట్లో గంజాయిలు బ్యాచీలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు రేపులు చేసేవాళ్ళు ఎంతమంది అయ్యారు, బూతులు తిట్టే పబ్లిక్ అసలు ఎంతంత బూతులు తిట్టారండి వాళ్ళు. ఫ్యామిలీని లాగి మరీ తిట్టారు కదండి వాళ్ళు.
మరి అప్పుడు లేనిది గతంలో లేనిది. బూతులు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా బూతులు తిడుతున్నారు అంటున్నారు కదా. ఈ బూతులు తిట్టే వాళ్ళని చూపెట్టమనండి. వాళ్ళ దాంట్లో అయితే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే మంది 175 మంది కూడా 175 మంది ఎమ్మెల్యేలు కూడా బూతులు తిట్టేవాళ్ళేనండి. ఈ ప్రభుత్వంలో చూడమనండి ఎవరు తిట్టారో చెప్పమనండి. ఉన్నాయి కదండి ఒక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని వాడు వీడు వాడిని రమ్మను, అది నా కొడక, అది ఇది అని అన్నారు. మరి అది కరెక్ట్ మాటలేనంటారా? ఇప్పుడు ఆ రారా అన్నదానికి అంత కోపం పడితే మరి ఫ్యామిలీని వాళ్ళు భయంకరంగా నా ఇంటికి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా ఇంటికి పీకుతాడు, నా ఇంటికి పీకలేడు, గుడ్డు మీద ఏకలు పీకలేరు ఎలా. ఎప్పుడు నూటికి ఒక్కడే ఉంటారండి. వాళ్ళ దాంట్లో అందరూ ఉన్నారు కదండి. దీంట్లో ఏదో అనుకోకుండా ఆవేశం, వాళ్ళు అన్నదానికి ఆవేశం తగ్గకుండా చెప్పారు. వాళ్ళ దాంట్లో మొత్తం అదే కదా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు లేకపోయినా సరే ప్రతిపక్షంలో లేకపోయినా తిడుతున్నారు కదండి. మరి ఏది వాళ్ళకి ఏ ధైర్యం చూసుకొని తిడుతున్నారండి. అధికారంలోకి వస్తాం అంటున్నారు, మరి వస్తారంట. అది రావడం అన్నది వాళ్ళ కల్లో పడుకొని కలగనాలండి. ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, కానీ నీట్ పేపర్ లీక్ అయిందే కొంచెం అదొక్కటి మైనస్ పాయింట్ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ మాకు నడిచే సిలబసెస్ కానీ అన్నీ బాగున్నాయి. వి లైక్ దట్. అంటే స్టడీస్ కానీ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు వచ్చిన జనరేషన్ అయితే బాగుంది. ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలాగే ఉంటే ఇంకా స్టడీస్ ఎడ్యుకేషన్ అనేది చాలా హైలోకి వెళ్తుంది. సో అది కూడా మిస్టేక్స్ కూడా జరగకుండా ఉంటే ఇంకా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో అమరావతిలో ఎలా జరుగుతున్నాయండి పనులు? అమరావతిలో చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అంటే బిల్డింగ్లు కానీ బిల్డింగ్లు కానీ చాలా స్పీడ్గా జరుగుతుంది. వర్షాకాలం వస్తుందని రోడ్లు మటుకి డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ వర్క్ మనకి బాగా స్పీడ్గా జరుగుతుంది. ఇంకా సచివాలయం బిల్డింగ్ వర్క్ మటుకి చాలా స్పీడ్గా జరుగుతుంది. కానీ అక్కడ అంతా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదండి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమంటాం, మన రాష్ట్రాన్ని మనం బాగా స్పీడ్గా డెవలప్ చేసుకోవాలని మనం అంటాం. ఇక్కడ మన పిల్లలు ఉద్యోగాలు లేక వేరే కంట్రీస్కి వెళ్ళి ఎన్నో అక్కడ మనం జరిగే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ చేసి తొందరగా మన పిల్లల్ని సెటిల్ చేయాలని ఆయన ఎంతో తపన పడుతున్నాడు. ఎంతో గిట్టిన వాళ్ళు ఎన్నెన్నో మాటలు చెబుతుంటారు. ఆ మాటలు మనం ప్రతి ఒక్కరు పట్టించుకోకూడదు, అంతే కదా. దాని కొరకు మనం కూడా ఏం చేసావా అన్నది కూడా ఉండాలి. కానీ దుష్ప్రచారం అనేది తప్పు, అది మాట్లాడకూడదు. ఆడ కళ్ళ కట్టినట్టుగాను కనపడుతుంది పని. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీల్లో ఉండి మాట్లాడుతూ మన పని కాదులని ప్రతి ఒక్కరు అనుకోకూడదు. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఉండాలి. మేము అక్కడ నుంచి చాలా మొత్తం మునిగిపోయింది అని అంటున్నారా? పిచ్చి మాట్లాడు, అది కరెక్టే కాదు. వర్షాకాలం వస్తే మునిగిపోతే అక్కడ అంత వర్క్ ఎందుకు చేపిస్తారు కదా. దాన్ని బట్టి అలాంటిది ఏమీ లేదు. మరి అంతేకాకుండా అమరావతి అనేది ఒక గ్రాఫిక్స్ అంటే అదొకటే కాకుండా ఇప్పుడు డబ్బులు చూసుకున్నట్టయితే మొత్తం ఇన్కమ్, మొత్తం మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చినా మొత్తం అప్పులు చేసి మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి రాజధానిలోనే పెడుతున్నారు. ప్రజల మీద భారం పడిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఏమండి, మనం ఒక ఇంట్లో ఒక మనిషిని డెవలప్ చేసుకోవాలని చూస్తాం, మన పిల్లలు. అట్లే సార్ కూడా ఏం చేస్తారంటే అమరావతి అనేది డెవలప్ అయితే రూపాయి పెడుతున్నారనమాట కావచ్చు, మొత్తం ఏం పెట్టరు. సంక్షేమం అవుతుంది, సంక్షేమం నడుస్తుందా లేదా? కంపల్సరీ నడుస్తుంది. మరి అట్లే ప్రతి రూపాయి కూడా ఆయన వేస్ట్ అనేది ఏం జరగట్లేదు. కొంతవరకు పెడుతున్నారు, కాదంటలేదు. కొంతమందికి సంక్షేమానికి జరుగుతుంది, అందరూ కూడా తగిన ఫలాలు ఇస్తున్నారు. మరి అంతేకాకుండా అభివృద్ధి అయితే బాగుందని చెప్తున్నారు. సంక్షేమం ఎలా ఉందండి? అసలు ఓవరాల్ గా పరిపాలన చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? పరిపాలన పోయినసారి కన్నా ఇప్పుడు చాలా పర్లేదండి, బెస్ట్. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మటుకి ఒక తల్లికి వందనం అనేది కొంచెం అవకతవకలు జరిగింది మాట వాస్తవం. కొంచెమే, అది ఎక్కువగా కాదు. ఎవరికంటే ఈ మిస్టేక్ ఉండే కదా, బ్యాంక్ అకౌంట్లు అనగా తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ అలాంటి చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి. అవి కూడా సరి చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 18 సంవత్సరాల నుంచి 15,000 పడేవి కూడా అవి ఒకటి రావట్లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఒకటి అవి కూడా నెక్స్ట్ త్వరలో ఇస్తారన్నారని మేము కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం. మరి అంతేకాకుండా అండి ఇంకోటి మొన్న చూసుకున్నట్టయితే డిఎస్సి మెగా డిఎస్సిలో పెద్ద అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అది పచ్చి అబద్ధం సార్. అవకతవకలు అనేది ఏం జరగలేదు.